హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు లవ్ రీడింగ్ అయితే చేయబోతున్నాను. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూసి అసలు మీ విషయంలోని ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అసలు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, అలానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి ఏమైనా మార్పు అనేది ఉందా లేదా, అండ్ అలానే మీ పర్సన్ మనసులో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, కోపం ఉందా, అసలు ఆలోచిస్తున్నారా, మీతో మాట్లాడాలనుకుంటున్నారా, మీ గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూడాలి. పర్సన్ ఎనర్జీస్ ఏంటి అంటే వారు అట్ ప్రెజెంట్ కోపంగా ఉండవచ్చు, లేదంటే మీ గురించి ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను ఆ విధంగానే రీడింగ్ అయితే ఇస్తానండి. ప్రెజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉందో బాటమ్ ఆఫ్ డెక్ బట్టి ఇక్కడ షఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్ చూసి నెక్స్ట్ అసలు వారి మనసులో మీ గురించి ఏమంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదండి. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ద మూన్, 2 ఆఫ్ ఫ్యాన్స్, మధ్యలో 3 కార్డ్స్ అయితే తీస్తాను. 9 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఈరోజు రీడింగ్ ఏ విధంగా వచ్చింది అంటే మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. వారు మనసులో అయితే బాధపడుతున్నారు. ప్రజెంట్ వారు ఏ ఎనర్జీస్లో ఉన్నారంటే చాలా డల్గా ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు, కొంచెం దేనికో సఫర్ అవుతున్నారు, అండ్ అలానే ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎక్కువ ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ కనిపిస్తుందండి. మీ పర్సన్ ప్రెజెంట్ వారు ఎవరితో మాట్లాడటం ఇష్టపడతలేదు, మనసులో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి వారి మనసులో ఉన్న వారితోటి మాట్లాడాలి అనుకుంటున్నారు, వారిని ఎక్కువ మిస్ అవుతున్నారు. అంటే మీ గురించే 2 ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ ఎనర్జీస్ ఏంటి. ఇప్పుడు మీతో మీ పర్సన్ కలిసి అయితే లేరు కదా, మీ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ వారికి ఒక క్లారిటీ వచ్చింది, మీతో ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఇలా క్లారిటీగా ఉన్నారు. అండ్ మీ గురించి కూడా ఆలోచించినప్పుడు మీరు వారితో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని హర్ట్ చేసేలాగా, అంటే మీరు హర్ట్ అవ్వరు అనుకోండి, మీ మనసుకు నచ్చిన వారు, మీరు ఇష్టపడ్డవారు, మీరు ప్రేమించిన వారు ఎంత హర్ట్ చేసినా సరే మీరు మీ పర్సన్ని అర్థం చేసుకోవటం వల్ల మీరెప్పుడు వారు ఎందుకు బాధపడుతున్నారో మీరు బాధపడ్డారు, కానీ వారికి ఇష్టం లేనప్పుడు మీరెందుకు మాట్లాడాలి అన్న ఉద్దేశం అయితే మీకు లేదు. అలానే ఇప్పుడు మీ పర్సన్ మీ మనసు అయితే తెలుసుకున్నారండి. మీరు ఎంతలా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, బ్లాక్ చేయటం ఇలా చేశారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచించి బాధపడుతున్నారు. అసలు వారికి సరిగ్గా నిద్ర పట్టలేదు, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలనిపిస్తుంది, కానీ ఒకవేళ మీరు వారిని పట్టించుకుంటారా లేదా అన్న ఆలోచన కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ ఏంటి అంటే కోపంగా ఉన్నారా, లేదంటే అసలు వారి లైఫ్ వారు హ్యాపీగా ఉన్నారంటే మనసులో బాధపడుతున్నారండి. మనసులో బాధపడడానికి ఇప్పుడు సిచ్యువేషన్స్ బట్టి వారికి కోపం రావచ్చు, కానీ మనసులో బాధపడుతున్నారు అంటే అది మీ గురించే. ఇప్పుడు మీ వారు నిద్రపోయే ముందే వారికి అంత క్లారిటీగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా వారికి అనిపించేది. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీరు గుర్తొచ్చారు, మీ మాటలు గుర్తొచ్చాయి.
అండ్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వారికి కనిపించడం కానీ, అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అయితే ఈరోజు వచ్చిందండి. మీ పర్సన్ ఎవరితోనో మాట్లాడడం అయితే జరిగింది. మీ గురించి తెలుసుకునే ఉంటారు. దీని గురించి కూడా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా మీ మీద కోపంగా ఉన్నవారు సడన్గా మీ గురించి బాధపడ్డారంటే మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఎవరితోనో మాట్లాడారు. వారికి ఒక క్లారిటీ రావటం వల్ల వారి మనసుకి బాధ అనిపించిందండి. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టి ఉంటే మీరు బాధపడడానికి వారికి ఇప్పుడు అర్థమైందనమాట. మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టామా అన్నట్టు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే మిస్ అవుతున్నారండి. ఈ రోజంతా ఎవరితో సరిగ్గా మాట్లాడాలని అనుకోలేదు. ఎందుకు మాట్లాడాలని అనుకోలేదంటే వారికి ఎవరితోనో కాంటాక్ట్ అయితే వచ్చింది. అంటే కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది. మాట్లాడడం వల్ల ఆ మాటల్లో వారికి మనసుకి నచ్చిన వారు, అంటే మనసుకు నచ్చిన వారు అన్న దానికన్నా మనసులో బాధ అయితే కనిపిస్తుంది. అప్పుడు ఆ ఎనర్జీస్ ఏంటంటే మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. ఆ మాటలే గుర్తు రావడం, ఇప్పుడు ఎవరితో అయితే మాట్లాడారో ఆ మాటలే గుర్తు రావటం, అదే పదే పదే వాటి గురించి ఆలోచించడం, మీతో మాట్లాడాలనిపించడం, కానీ మీరు మాట్లాడతారా లేదా అలా మీ పర్సన్ అయితే అంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా, మరి మీ గురించి అయితే ఏమంటున్నారు కూడా చూద్దాం. ఈ సైడ్ అయితే ఎనర్జీస్ అయితే ఉంచుతారండి. అండ్ ఇక్కడేమో క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీస్తాను. నిద్రపోయే ముందు మీ పర్సన్ అసలు మీ గురించి ఏమంటున్నారు అంటే, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మీరు గురించి ఏమంటున్నారు మీరు ఇచ్చే సమాధానం. త్రీ ఆఫ్ ఫ్యాన్స్, క్లారిఫికేషన్, ద హై ప్రిస్టెస్ వచ్చిందండి. అంటే ఇప్పుడు మీ పర్సను ఈ కార్డుకి ఇది క్లారిఫికేషన్ ఎలా వచ్చింది అంటే, హై ప్రిస్టెస్ ఎనర్జీస్ అంటే వారిని ఎవరినో దూరం చేసుకున్నారో ఆయన వారితో ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. నేను చూడలేదు స్ప్రెడ్ చేసే వరకు. 10 ఆఫ్ సార్ట్స్, దీనికి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ నెక్స్ట్ మీ గురించి ఏమంటున్నారు, నెక్స్ట్ క్లారిఫికేషన్. ఇంత ఈ రోజంతా మీ పర్సన్ ఇవ్వండి. ఈరోజు మీరు చాలా అంటే చాలా గుర్తొచ్చారు. మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. మీరు దూరం అయ్యి 3 years అయ్యి ఉండొచ్చండి. మేబీ మార్చు ఆ టైంలో కూడా మీ మధ్యన మనస్పర్ధలు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు 3 years నుండి మాట మంతి లేని వాళ్ళు, అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, దూరంగా ఉన్నా సరే కాంటాక్ట్ లేకపోయినా సరే పట్టించుకునేవారు కాదు కదా. అసలు ఎవరు మాట్లాడాలని చూసినా సరే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ గురించి మాట్లాడినా సరే మిమ్మల్ని దూరం అయితే పెట్టారు. కానీ అలాంటి పర్సనే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచించి మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇస్తారు. ఈ క్లారిటీ ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు మీ పర్సను లైఫ్లో ఎవ్వరూ లేరంటండి, ఒంటరిగానే ఉన్నారు. మీ గురించి మంచి చెడ్డ అన్నది తెలుసుకున్నారు. లైఫ్లో జీవితం ఎవరితోటి లైఫ్ లాంగ్ ఎవరు ఉంటారో, ఎవరు దూరం అవుతారో, ఎవరు వదిలి వెళ్తారో వారికి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరున్నారు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చండి, లవర్స్ అయితే కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ వారు కనిపిస్తున్నారు ఈ ఎనర్జీస్లో. అంటే ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని ఒంటరి వారిని చేసేసారు. ఇక్కడ మీరు మీ పర్సన్ వల్ల బాధితులుగా మిగిలిపోయారు. మీ తప్పు లేకపోయినా సరే వారు ఏదో అనుకున్నారు, ఏవేవో మాట్లాడారు, ఎవరి వల్ల మీకు దూరం అయ్యారు.
ఇప్పుడు మీరు బాధితులుగా మిగిలిపోయారు, మీ పర్సన్ ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పినట్లు లేవండి. ఆ చెప్పిన మాటల వల్ల విని వారు ఒంటరిగా మిగిలిపోయారు, కానీ మీరు బాధపడుతూనే ఉన్నారు. మీకు ఒక హోప్ అయితే ఉంది కదా, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, లైఫ్ లాంగ్ మీతో ఉంటారు, ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా వారికి అర్థం లేని అంటే అర్థం పద్ధం ఉండదండి. మీరు ఎంత ప్రయత్నించినా సరే వారు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు అలా మాట్లాడేవారు. ఇప్పుడు మంచి చెడ్డ ఆలోచించే వరకు వచ్చారు అంటే ఒక మెచ్యూర్ మైండ్ అయితే వచ్చింది. మీ పర్సన్ ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా సరే, మీ చిన్నవాళ్ళైనా సరే, అసలు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనస్పర్ధలు అనేవి దూరం అవుతున్నాయి. మంచి చెడ్డ అనేది తెలుసుకున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ వారంతట వారే వచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది. ఏంటంటే లైఫ్లో కలిసి ఉండేది మీతోటే. మీతో లైఫ్ లేకపోతే ఎప్పుడు ఈ ఒంటరితనమే. ఈ ఒంటరితనం అంటే ఒక మంచి చెడ్డ, ఒక హెల్త్ బాగోపోయినా అయిన వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఒక బంధం ఉంది కాబట్టి మీ మధ్యన ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఒక కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుంటారు. ఒకరి కష్టం ఒకరికి తెలుసు కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడడం వరకేనండి, మంచి చెడ్డ అనేది ఉండదు. ఇప్పుడు మీ పర్సన్కి ఒక మంచి చెడ్డ అనేది తెలుస్తుంది. మీ పర్సన్ ప్రజెంట్ ఒంటరి వారు అయిపోయారండి. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఎవరు లేరు. మీ పర్సన్ క్లారిటీ రావడం వల్ల వారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారు కలుసుకోబోతున్నారండి. కాంబినేషన్స్ ప్రకారంగా చూస్తే మీ పర్సన్ మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడతారు. ఇక్కడ ఎనర్జీస్ ఈ విధంగా అయితే వచ్చాయండి కాంబినేషన్స్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు జీవితం విలువ అయితే తెలిసిందండి. ఈ జీవితం విలువ ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్ మాటలు పడుతున్నారు, నిందలు చుట్టూ వేస్తున్నారు. మీ విషయంలో మిమ్మల్ని అన్న మాటలు ఇప్పుడు వారికి గుర్తొస్తున్నాయి అన్నమాట. అంటే మిమ్మల్ని అన్న మాటలు మళ్ళీ వీరికే తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు వారికి సిచ్యువేషన్ ఏంటి అంటే మీ గురించి పశ్చాత్తాపం అన్నది కనిపిస్తుంది. మీకున్న విలువ కూడా వీరికి లేదనే అంటున్నారు మీ పర్సన్. ఇప్పుడు విలువ తక్కువ పర్సన్ లాగా మీ పర్సన్ అయితే మిగిలిపోయారండి. అంటే ప్రతి ఒక్కరూ అవమానిస్తున్నారు. మాట్లాడినంతసేపు మాట్లాడారు, పొగడవలసినంతసేపు పొగిడేశారు. ఇప్పుడు మీ పర్సన్ చెడ్డవారు అయిపోయారు అందరి దృష్టిలో. అందరూ అనేవారండి, మాటలు అనేవారు, ఇందులో వేసేవారు చుట్టూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని అన్నవారు కదా, మళ్ళీ అవే తిరిగి వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే మిమ్మల్ని అన్న ప్రతి మాట వారికి రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. గిల్ట్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు వారు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు బాధపడినా సరే కొంచెం నిలబడి అర్థం చేసుకున్నారనమాట. మీరు వారు అన్న మాటలు కూడా మీరు మర్చిపోయి ఉంటారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ అన్న మాటలు వారికి గుర్తొచ్చి ఇన్ని మాటలు మాట్లాడారా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అసలు ఈ సంగతి ఏంటి అంటే కాంబినేషన్లో ఒక లేడీ వల్లే కదా మిమ్మల్ని నానా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆ పర్సనే మీ పర్సన్ని నమ్మక ద్రోహం అయితే చేశారు. ఇప్పుడు ఆ పర్సనే మీ పర్సన్ని నానా ఇష్టంగా మాట్లాడుతున్నారు. విలువ లేని మనుషులతోటి సావాసాలు చేయటం అండ్ రిలేషన్స్ పెట్టుకోవటం, మాటలు వినటం, వారు మనస్సాక్షి చెప్తూనే ఉంటుందండి. ఇది సరైన పద్ధతి కాదు, వాళ్ళు చెప్పేది అబద్ధాలు, అంటే మీ గురించి ఆలోచించమని. మీ పర్సన్ తెలుసు, మీరు ఎలాంటి వారో తెలుసు, మీ పద్ధతి ఏంటో తెలుసు, కానీ తెలిసిన వారు కూడా తెలిసి చేశారు అంటే అది మూర్ఖత్వం పనులు అనమాట. మరి మూర్ఖత్వంలో వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే నో అండి. వారి మూర్ఖత్వం వారిని తిన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని అన్న మాటలన్నీ వారికి తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే వారు మనస్సాక్షి చెప్తుంది, మీతో ఉంటే జీవితం విలువ అన్నది ఉంటుంది. ఇప్పుడు మీరు మీ పర్సన్ ఉన్నారు, ఎవరిని అడిగితే భార్య అని చెప్పచ్చు, భర్త అని చెప్పచ్చు, మీ ఇద్దరు కలిసి వెళ్ళినా సరే సొసైటీలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అలా కాకుండా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక స్త్రీపరంగా వదిలేసినప్పుడు వారు ఎవరైనా కావచ్చండి, తల్లి మాటలు విని కానీ, ఎవరైనా ఒక లేడీ మాటలు విని కానీ,
ఏదైనా రిలేషన్స్ పరంగా వినడం కానీ, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఒక టార్చర్ చేశారు కదా, మెంటల్ టార్చర్ చేశారు, ఫిజికల్ టార్చర్ చేశారు. ఇప్పుడు సొసైటీలో వీరు చేసిన పనులు వీరిని అంటున్నారు. మిమ్మల్ని అన్న మాటలకేమో మీకు విలువైతే పెరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడారు. మీ పర్సన్ దృష్టిలో మీరు విలువ లేకుండా అయిపోయారు. కానీ ఇప్పుడు మీ విలువేంటో మీ పర్సన్కి తెలుస్తుంది. సొసైటీలో మీ విలువేంటో తెలుస్తుంది. మీతో ఉంటేనే గౌరవం అని. ఇప్పుడు చెడ్డది మీ పర్సనే అని ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు. మనస్సాక్షి కూడా చెప్తుందండి మీ గురించి. మనస్సాక్షి కూడా చెప్పేది ఏంటి అంటే, బాధ పెట్టారు మీ పర్సన్. మనస్సాక్షి చెప్పేది మిమ్మల్ని చాలా బాధ పెట్టారని. ఇప్పుడు వారిని పదే పదే ఒక టార్చర్ చేయడం అనమాట. మనస్సాక్షి మీ పర్సన్ని టార్చర్ చేస్తుంది. అలాంటి ఫీల్లో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీ పర్సన్ ఏమంటున్నారు, 6 ఆఫ్ సార్ట్స్ మీ గురించి ఏమంటున్నారంటే, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. వారు ఎంత దూరంలో ఉన్నా సరే మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు. మీకు కాంటాక్ట్లోకి రావాలి. ఇక్కడ మీకు లవ్ ఆఫర్ కానీ మ్యారేజ్ ఆఫర్ కానీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇదేంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కాంబినేషన్ చెప్పడం మర్చిపోయాను కదా. మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయితే వారి ఫీలింగ్ ఏంటి అంటే, వారి లైఫ్లో అందరూ అనే మాటలేనండి. సిచ్యువేషన్ బాగాలేదు, ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు, మీ గురించి రిగ్రెట్ ఫీల్ కూడా అవుతున్నారు. మీ రాశుల పరంగా తీసుకుంటే మేషం, సింహం, ధనుసు రాశి వారు అంటే మీ విలువ అయితే తెలిసింది మీ పర్సన్కి. ఇప్పుడు మిమ్మల్ని అన్న మాటలన్నీ వారికి తిరిగి వెళ్తున్నాయి. ఇలా వారి మనస్సాక్షి నిందలు వేస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఆ ఎనర్జీస్లో ఉన్నారనమాట. అంత బాధపడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని అన్న మాటలకి. ఇప్పుడు వారికి మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ 6 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ వచ్చింది కదా. ఇప్పుడు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారండి. ఒక గెస్ట్ లాగా సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు. గెస్ట్ లాగా ఏంటంటే, చెప్పకుండా వచ్చే అతిథిలాగా మిమ్మల్ని చూడడం రావడం కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ చేయడం కానీ, ఏదైనా ట్రావెల్లో కనిపించడం కానీ. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కనిపించవచ్చండి, ఎనీ ప్లేసెస్. కానీ వారు చూడగానే వారంతటి వారే వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే మీ పర్సను వారు ఏమంటున్నారంటే, మీరు ఎక్కడైనా కనిపిస్తే బాగున్ను, నీతో మాట్లాడితే మీకు వారి మనసులో మాట చెప్పాలి. ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరు చాలా విలువైన వారండి, బంగారంలా ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి అయితే ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీలాంటి వారు దొరకటం కష్టం. కానీ మీలాంటి వారిని వదులుకుని వెళ్ళిపోయాక మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే మిమ్మల్ని కోరి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు మీ గురించి తెలుసు కాబట్టి మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు. ఎక్కడ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చేస్తారేమో, ఇంకా మీరు వారి దూరంగా వెళ్ళిపోతారేమో, ఇంకా వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో. ఇప్పుడు ఇబ్బంది పడిపోతున్నారండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తే మీరు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. అందుకే మీ పర్సన్ కొంచెం హడావుడిగా, ఇంకా అనుకున్నదే తడువుగా, అనుకున్నదే జరిగిపోవాలి. అప్పటికప్పుడు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసేయాలి. అప్పటికప్పుడు బయలుదేరి మీ ఇంటికి కానీ మిమ్మల్ని చూడడానికి కానీ ఇలా అలాంటి ఆలోచనలు ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ ప్రకారంగా తీసుకుంటే మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయితే, మీరు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు అవుతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే చూడండి, వృశ్చిక, మీన రాశి మీ పర్సను చాలా ఎమోషనల్గా ఉన్నారు. నార్మల్గా ఇవన్నీ కప్స్ ఎనర్జీస్. ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారండి, కన్ఫ్యూజ్ అనమాట. ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది లేదు. అండ్ వారు ఏమంటున్నారంటే, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, కానీ మాట్లాడాలా వద్దా ఒక కన్ఫ్యూజన్. వీరి పని మీరు చూసుకున్నా సరే మళ్ళీ ప్రయత్నాలు చేయటం, అంటే అన్బ్లాక్ చేసి బ్లాక్ చేయటం కానీ, లేదంటే సోషల్ మీడియాలో మీ గురించి పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ
జెడ్ అంటే మేషన్ నుండి మీనం వరకు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే వారు నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మరి ఈ విధంగా ఎమోషన్స్ అయితే ఉన్నాయి. సడన్గా మీ పర్సన్ ఇంత బుద్ధిమంతులుగా మారిపోవడానికి, మిమ్మల్ని ఇంతలా అర్థం చేసుకోవడానికి ఎవరితోనో కమ్యూనికేషన్ అయితే వచ్చింది. అందుకేనండి చూడండి, ఇక్కడ రీయూనియన్ అయితే ఉంటుంది. కప్స్ ఎనర్జీ వచ్చిందంటే కర్కాటక వృచ్చిక మీన రాశి వారికి సేమ్ కర్కాటక వృచ్చిక మీన రాశి వారే కాంబినేషన్స్ అయితే వచ్చాయి. అండ్ A to Z అండి, మేషం సింహం ధనుసు రాశి వారి మీ పర్సన్ అయితే మీరు కప్స్ ఎనర్జీ అంటే కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అవుతారు. అలాగే మీ పర్సన్ వృషభ కన్యా మకర రాశి వారు అయితే మీరు కర్కాటక వృచ్చిక మీన రాశి వారు. అండ్ మీ పర్సన్ మిథున తుల కుంభరాశి వారు అయితే మీరు కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అవుతారు. అండ్ మీ పర్సన్ కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అయితే మీరు కూడా కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అయితే అవుతారు. ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి. అంటే మేషం నుండి మీనం వారి వరకు కర్కాటక వృచ్చిక మీన రాశి వారు వచ్చారు. మిగతా రాశి వారి కాంబినేషన్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ రీయూనియన్ అయితే ఉంటుంది. కొంచెం సో లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. పర్సన్లో మార్పు వచ్చిందా అంటే మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం. మరి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మారారా అంటే ఎనర్జీస్ అయితే స్ప్రెడ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ అయితే తీద్దామండి. మీరు అడిగిన మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కార్డ్స్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రతి ప్రశ్నకి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి అసలు ఎటువంటి సమాధానాలు అయితే వస్తున్నాయి ఇవి స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తాం. ఫస్ట్దేంటి, ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కాంటాక్ట్ అయితే వస్తుందా లేదా? యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఎస్ అండి, 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఎప్పుడు లేని వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయితే అవుతారు. మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు, వారు ఫోన్ చేసినా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే గతంలో మీరు మీరు ఏం మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడుంటారండి. కోపంగా మాట్లాడింది అర్థం చేసుకుంటారు, పాజిటివ్గా మాట్లాడింది అర్థం చేసుకుంటారు. కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పర్సన్ నుండి ఈ మంత్ ఎండింగ్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ మేబీ ఒక 48 అవర్స్ అయితే వేసుకోవచ్చు. ఎస్ అండి, 48 అవర్స్లో కానీ 24 అవర్స్లో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంబంధించి మీ పర్సన్లో మార్పు ఏందైనా కనిపిస్తుందా? 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది. ఈ థర్డ్ పార్టీ వారితో కొంచెం హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తున్నారండి. మార్పు అయితే ఏమీ లేదు. థర్డ్ పార్టీ వారితోటి కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంట్ ఎన్నాళ్ళో ఉంటుందండి, ఒక 3 మంత్స్లో అయితే కొంచెం చూడాలి. ఈ 3 మంత్స్లో ఎవరి దారి వారు చూసుకున్నట్టే అనిపిస్తుంది. అంటే అంత హెచ్చుగా ఉన్నారనమాట. మీ పర్సన్ అంత హెచ్చు పనికిరాదండి. ఎంత క్లోజ్గా ఉంటారో అంత శత్రుత్వంగా ఇదైపోతారు. ఇక్కడ ఎందుకు అంత ఇదయ్యారు ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ వీరితో ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఈ థర్డ్ పార్టీ వారికి మొహం మొత్తడం కానీ, ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే వారు ఏమైనా అవ్వడం కానీ, వాడి ఫ్రెండ్స్ సంబంధించి మీ పర్సన్ పట్టించుకోరు. అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. 3 ఆఫ్ కప్స్ ఏంటంటే ఇంకా అది ఒక హెచ్ అండి. ఆ హెచ్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. తర్వాత కొంచెంగా మాటలు అయితే మిగులుతారు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ లైఫ్లోకి వస్తారా లేదా? దీనికి సంబంధించి యూనివర్స్ ఇచ్చే సమాధానం. ఎస్ అండి, జడ్జిమెంట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారి వల్లే కదా విభేదాలు రావటం. అసలు థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ కావాలని మిమ్మల్ని వదిలేసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే థర్డ్ పార్టీ వారిని వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. మార్పు అయితే కనిపిస్తుందండి. 100% మార్పు అయితే వచ్చిందని కూడా అనిపిస్తుంది. ఏంటంటే మీకు ఈ 20 డేస్లో మీ పర్సన్ గురించి ఏదైనా తెలుసుకోవచ్చండి. అంటే తెలుస్తుంది కూడా. థర్డ్ పార్టీ వారికి వీరికి మధ్యన ఏదో మనస్పర్ధలు వచ్చాయని, వీరు విడిపోతున్నారని, ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో కొంచెం మార్పు అనేది ఉన్నదని, అంటే పట్టించుకోకుండా ఉండటం, ఈ
థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ ఇబ్బంది పడడం, ఇలా ఏదో ఒక న్యూస్ అయితే మీరైతే వింటారో. అక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ నుండి రిమూవ్ అవుతారా అంటే ఎస్ అండి, రిమూవ్ అయితే అవుతారు. 20 డేస్లో మాత్రం మీ పర్సన్ గురించి మీరైతే తెలుసుకుంటారు. అంటే థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ ఎలా ఉన్నారు దీని గురించి అయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, అంటే మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ ఇస్తారా లేదా. ఇప్పుడు వారి మనసులో ఉద్దేశాలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదా. యూనివర్స్ ఎస్ అండి, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే మీకు సంబంధించిన విషయాలు వేరేవారితో చెప్పి, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఉంది కాబట్టి మీ గురించి చెప్పాలి అనుకుంటున్నారు. అంటే వారి మనసుకి నచ్చారు, వారి జీవితంలో కూడా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మీకు సంబంధించిన విషయాలు కూడా వేరే వారితోటి చెప్పాలని అయితే అనుకుంటున్నారు. అంటే వారి పెద్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్విషర్స్తో అయినా కావచ్చు, ఇలా చెప్పాలని అయితే అనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారంటే మనసులో అయితే ఉందండి, మీకు కనెక్ట్ అయ్యే అన్నట్టు అనిపిస్తున్నారు. మీ పర్సన్ వచ్చేసి మేబీ ఒక ఈ 2 monthsలో మీకు ఏ విషయం అయితే తెలుస్తుంది. మీ పర్సన్ మీ గురించి మాట్లాడతారండి. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని మీ పర్సన్ మీ గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కానీ అండ్ ఫ్రెండ్స్తో చెప్పడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నారు కదా, మరి ఈ బ్లాక్ సిచ్యువేషన్ నుండి అసలు మీ పర్సన్ మనసులో ఉద్దేశం ఏంటి. ఎవరైతే బ్లాక్ చేశారో మీ పర్సన్ బ్లాక్ చేశారు కదా, మరి వారి ఉద్దేశం ఏంటి. యూనివర్స్ 6 of Pentacles. ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే కొంచెం యాంటీగానే ఉన్నారండి. మీ మాటలు నచ్చట్లేదు, కొంచెం వేరేవారి మాటలు వినడం వల్ల ఇంకా ఆ మాటల మీద నడుస్తున్నారు. కొంచెం వారి ఈ థర్డ్ పార్టీకి దూరంగా ఉంటేనే, వారు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలంటే అవతల వారిని దూరం పెడితేనే మీరు అన్బ్లాక్ అయితే అవుతారు. ఇది వచ్చింది సమాధానం. అండ్ ఈరోజు అయితే ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి. ఎవరైతే కమెంట్స్ పెట్టారో ఆ కమెంట్స్ వాళ్ళది ఎనర్జీస్ అయితే చూస్తాను. ఎవరైతే కమెంట్స్ పెట్టారో చెప్పాను కదా, మీరు లైక్స్ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి. 3 likes అంటే ఒక 3 లైక్స్ చేసిన వాళ్ళకి ఆ నెంబర్ అయితే ఎవరైతే గుర్తుపెట్టుకున్నారో ఆ నెంబర్ సంబంధించి ఎనర్జీస్ అయితే తీస్తాను. అండ్ అలాగనే 2 నేమ్స్ అయితే తీస్తానండి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. డైలీ 5 మెంబర్స్కి అయితే ఎనర్జీస్ అయితే తీస్తాను. 3కేమో లైక్స్ బట్టి రీడింగ్స్ అయితే తీస్తా, అండ్ 2కేమో కమెంట్స్ బట్టి రీడింగ్ అయితే తీస్తా. యూనివర్స్ ఎవరైతే ఈ టారో ఛానల్ మీద నమ్మకంతో ఉన్నారో వారి జీవితానికి మీరిచ్చే సమాధానాలు, లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మీ మీద నమ్మకంతో మీరిచ్చే గైడెన్స్ తోటి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే సమాధానం. ఫస్ట్ లైక్ నెంబర్ వచ్చేసి 322 అండి. అండ్ సెకండ్ లైక్ నెంబర్ వచ్చేసి 401. ఫస్ట్ 222 322 కానీ 401 కానీ అండ్ 355 కానీ, ఈ 3 లైక్స్ నెంబర్ మీరు మరి గుర్తుపెట్టుకున్నారా లేదా. కానీ ఒకవేళ మీరు ఇది క్లైమ్ కూడా చేసుకోవచ్చండి. 322 కావాలా, 401 కావాలా, లేదంటే 355 కావాలా, ఇలా మీరు పిక్ చేసుకోండి. ఇలా పిక్ చేసుకున్నా పర్వాలేదు. లైక్స్ నెంబర్ గుర్తులేని వాళ్ళు చూసుకోవచ్చు. ఫస్ట్ 322కి యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు వారి లైఫ్కి ఇచ్చే గైడెన్స్, అసలు వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే గైడెన్స్, అసలు ఏం జరుగుతుంది, జరగబోయే సంఘటన గురించి మీరు ఇచ్చే. ఎస్ అండి, 322 ఎవరైతే
లైక్ చేశారో మీ లైక్ నెంబర్ వచ్చేసి 222 అయినా ఉండొచ్చు, మీరు క్లైమ్ చేసుకుంది 222 అయినా కావచ్చు. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడాలా వద్దా అన్నట్టు అటు ఇటుగా ఉన్నారండి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని అన్బ్లాక్ అయితే చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మేబీ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైనా సరే మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది, రాసుల ప్రకారంగా చెప్పినా సరే. ఓకే, 222 అండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది. నెక్స్ట్ 401. ఈ 401 లైక్ ఎవరైతే చేశారో, లైక్ నెంబర్ 401 ఎవరైతే ఉన్నారో అండ్ 401 ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వారికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్కి మీరిచ్చే గైడెన్స్, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు 401కి. కొంచెం వెయిట్ చేయాలండి. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలు అయితే ఉంచారు. మేబీ మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే ఉంటారు. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా కొంచెం సమయం అయితే పడుతుంది. వారు ఏంటంటే కొన్ని విషయాల నుండి బయటపడాలండి. ఏదో సిచ్యువేషన్ అయితే చిక్కుకున్నారు. మిమ్మల్ని కూడా వెయిట్ చేయించడం కూడా వారికి ఇష్టం లేదు. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఏ విషయం మీతో చెప్పాలి అని అంటే అనుకుంటున్నారు. మీ గురించి అయితే 24/7 అయితే ఆలోచిస్తున్నారు. మీరు మేషం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు వారు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారండి. సమయం కాదు, కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడాలి. నెక్స్ట్ లైక్ నెంబర్ వచ్చేసి 555. ఎవరైతే లైక్ నెంబర్ 555 ఉన్నారో అండ్ ఎవరైతే 555 క్లైమ్ చేసుకున్నారో మరి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్, యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ లైఫ్కి మీరు ఇచ్చే గైడెన్స్, చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ 555కి. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీకు క్లారిటీ కావాలంటున్నారు. మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. మీరు మేబీ వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మీ పర్సన్ నుండి ఫోన్ అయితే వస్తుందండి. ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీకు క్లారిటీ అయితే ఇస్తారు. మీతో ఉండాలనుకుంటారా లేదంటే ఇంకా మీ లైఫ్ మీరు చూసుకోమంటారా అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా అనిపిస్తుంది. ఈ 555 ఏంజల్స్ నెంబర్స్ వచ్చింది అంటే మీ లైఫ్లో సడన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి రావటం కానీ లేదంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పు రావటం కానీ ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. మీకు క్లారిటీ వస్తుందండి. జీవితం మీద ఒక క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ కూడా వస్తుంది. ఇవి లైక్స్ నెంబర్స్లో 3 ఎనర్జీస్ అయితే తీస్తాను. నెక్స్ట్ వచ్చేసి 2 సబ్స్క్రైబర్స్ నేమ్ అయితే చెప్తానండి. ఒకటి వచ్చేసి బేగం గారు అండ్ అంటే ఐడి అండి. అండ్ రెండోది వచ్చేసి మానస గడ్డం గారు. వీళ్ళకి కొంచెం ప్రాబ్లం క్రిటికల్గా ఉంది. సో ఈరోజు ఎనర్జీస్లో అయితే చూస్తాను. యూనివర్స్ బేగం గారి లైఫ్లో అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీరిచ్చే గైడెన్స్. వారి పార్ట్నర్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. మరి ఈ బేగం గారికి మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? బేగం గారు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ 4 ఆఫ్ సార్ట్స్ అండి. ఇప్పుడు మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయితే అవుతుంది. మీరు ఎంత ఆలోచించింది జరిగిపోదండి. అక్కడ మీ పర్సన్లో ఎటువంటి రెస్పాండ్ లేదు. మీరు బాధపడినా వారికి అనవసరం, మీరు ఏమైపోయినా వారికి అనవసరం. వారి లైఫ్లో వారికి నచ్చినట్టున్నారు. ఒకవేళ మీతో వచ్చి మాట్లాడినా సరే అదేంటంటే వారి అవసరం అండి. మీతో అవసరానికే మాట్లాడతారు. అవసరం తీరిపోయాక వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించేదానికన్నా ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కూడా కొంచెం ఓవర్ థింకింగ్ వెళ్ళడం వల్ల కొంచెం హెల్త్ విషయం కేర్ తీసుకోవాలండి.
మీరు మనసు పాడు చేసుకున్నారు. పర్సన్లో మార్పు అన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మేబీ ఒక 4 months వెయిట్ చేస్తే మీకు ఏ విషయమో తెలుస్తుంది. మాట్లాడతారు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడరు. ఏదో అవసరానికి వారికి హెల్త్ బాగోకపోతే మీ అవసరం అయితే వస్తుందేమో, అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ యూనివర్స్ మానసా గడ్డం గారి ఐడి ప్రకారం వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి, వారి లైఫ్ అసలు ఉన్నదానికి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? మానసా గడ్డం గారి లైఫ్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్, అసలు వారి పర్సన్లో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అండ్ మానసా గడ్డం గారి ఎనర్జీ అండి ఇది. మీ పర్సన్ 10 of Cups ఎనర్జీస్. వెయిట్ చేయాలండి. మేబీ ఒక 10 monthsలో మీ పర్సన్ తోటి మీకు హ్యాపీ రీయూనియన్ అయితే ఉంటుంది. మీరు ఏమీ బాధపడవసరం లేదు. ప్రజెంట్ ఏమంటున్నారు, థర్డ్ పార్టీ వారితో చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ మేబీ మీతోటి మ్యారేజ్ అయ్యిందండి. ఇప్పుడు మీకు మీ పర్సన్కి మ్యారేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీతో ఒక బంధం ఉంది కాబట్టి థర్డ్ పార్టీ వారు ఉన్నా, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉన్నా అది నిలబడదు. ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి హెల్తీ రిలేషన్షిప్ అయినా, హ్యాపీ ఫ్యామిలీ అన్నా అది మీతోనే రాసి పెట్టుంది. మీరు ఎంత బాధపడతారో మీ పర్సన్ తోటి అయితే లైఫ్ అన్నది చూస్తారు. 10 of Cups ఎనర్జీ అయితే వచ్చిందండి. మేబీ మీకు ఇక్కడ నెక్స్ట్ మంత్లో కొంచెం పాజిటివ్గా అయితే ఉంది. ఒక 10 monthsలో మీకు క్లియర్గా అన్నీ క్లియర్ అయిపోతాయండి. మీ పర్సన్కి మీకు మధ్య మనస్పర్ధలన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్లో మీకు కొంచెం పాజిటివ్గా కొంచెం రిలీఫ్ని ఇస్తాయి. మీ పర్సన్ కొంచెం మారుతున్నారని ఏదైనా విషయం తెలుసుకుంటా కానీ ఏదైనా జరుగుతుంది. కానీ కంప్లీట్గా మీ పర్సన్ తోటి రియూనియన్ కావాలంటే 10 months అయితే వెయిట్ చేయాలి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇలానే ప్రతి రీడింగ్ చివరన మీ లైఫ్ కానీ అండ్ మీరు క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ అలానే 2 subscribers నేమ్స్ తోటి ఎనర్జీస్ అయితే తీస్తాను. మీ ఐడి ఉంటుంది కదా, ఐడి సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పెయిడ్ రీడింగ్స్ అండి, అర్థం చేసుకోండి. పెయిడ్ రీడింగ్స్. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మెయిల్ ఐడి కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈరోజైతే ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి. నేను రీడింగ్ కూడా అలానే ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో చివరన ఇలా ఎనర్జీస్ అయితే తీస్తాను. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఏ కమెంట్ని వదలను. సో ఏంటంటే చాలామంది సఫర్ అవుతున్న వారు ప్రజెంట్ ఎనర్జీస్ అయితే తీస్తానండి. సీరియస్గా కొంచెం సెన్సిటిబుల్గా ఉంటారు కదా, ఆ పర్సన్ మీకు తెలిసిపోతే మాకు ఎనర్జీస్ అనేవి వారి గురించి అయితే మీకు టెన్స్ ఉండదు. కొంచెం రిలీఫ్గా కూడా ఉంటారు కదా మీకు సమాధానం దొరికితే. సో నేను ఈ విధంగా రీడింగ్ అయితే ఇస్తాను. లైవ్ రీడింగ్ అంటే కుదిరితే ఎనీ టైం అయితే లైవ్ చేయడానికి నాకు ఏ ఇబ్బంది లేదండి. చూద్దాం ఒకసారి దానికి కూడా ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.